రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మమ్మల్ని చూసి నేడు పారిపోయారని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి పట్టణ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుండి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి మేము ఆయనను కలవనిస్తామని, మీరు జెండాలు తీసివేయాలని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించడం జరిగింది. 3 గంటలు వెయిట్ చేయించి అక్కడే ఉంటే బయటికి రాగానే కార్మికులు చూస్తూ చెయ్యి ఊపుతూ పారిపోయారని, కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చొని ఆందోళన చేశారు. సుమారు గంట పాటు గేట్లు వేసే ఆందోళన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాకి శారద, జిల్లా ఉపాధ్యక్షురాలు పి పోలమ్మ, పట్టణ ఆఫీస్ బ్యారర్స్ దేవి, రమణ, సరస్వతి, జ్యోతి, దుర్గా, సుగుణ, అప్పారావు, దుర్గా ప్రసాద్, తేజ, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్ర నగరానికి పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే మేము చాలా సంబరపడ్డాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్నించే మనిషి కదా, మా గబ్బర్ సింగ్ కదా అని ఎంతో ఆనందపడి మేమందరం చూసి ఇది చేసుకుని ఉదయం 6 గంటలకే మేము ఇక్కడికి వచ్చేసాం. ఆయన మున్సిపల్ ఆఫీస్కి వచ్చాడు. మేము వచ్చి మా ఏఐటి జెండాలతో మా సమస్య మీద ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి ధర్నా చేయొద్దు, మేము కలుపుతాము అని చెప్పాడు. మాకు నమ్మకం వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, నా అదృష్టం, నేను రెల్లిపురంలో పుట్టాలని నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు. అంటే మా రెల్లి జాతి అంటే చాలా ఇష్టం అని చెప్పి మేము అందరూ ఎదురు చూస్తే 3 గంటలు వెయిట్ చేస్తే 10:30కి వచ్చి 11 గంటలకు వచ్చి మేము మెమరీలో పెట్టుకుని మా వీ వాంట్ జస్టిస్ అంటే మమ్మల్ని చూడకుండా ఊపేసేసి వెళ్ళిపోయాడు. పారిపోతావు గబ్బర్ సింగ్, నువ్వు దేనికి వచ్చావు రాజమండ్రి? గోదావరి పుష్కరాలకి గోదావరిలో చూస్తావు ఇలాగా వచ్చావా? కాదు కదా. ఈ పుష్కరాలు ఇక్కడ విజయవంతంగా జరగాలంటే మేము అందరం అక్కర్లొద్దా? మా జాతి అక్కర్లొద్దా? మేము చూడవద్దా? డ్రైనేజీలు తీయొద్దా? చెత్త ఎత్తొద్దా? కుక్కర్సలు చచ్చిపోతే మీరు తీయొద్దా? మేము మీకు అక్కర్లొద్దా? వచ్చే 1,00,000 మంది జనం, సిబ్బంది ఏమో 1,200 మంది, ఎలా పనిచేయాలి? అందుకనే పుష్కరాల సిబ్బంది పెంచాలని మేము కోరుతున్నాం.